సేవ ఎలా ప్రారంభం కావాలి? నేను ఆత్మచేత నింపబడ్డాను కాబట్టి నేను సేవ చేస్తాను అనుకుంటే కుదరదండి. నేను ఆత్మచేత నింపబడ్డాను, నాకు కొన్ని వరాలు ఉంటున్నాయి కాబట్టి నేను సేవ చేస్తానంటే కుదరదు ప్రియమైన వాళ్ళారా. బైబిల్ హ్యాస్ అ మోడల్ ఫర్ దాట్. బైబిల్ హ్యాస్ అ ప్రొఫైల్ ఫర్ దాట్. దేవుని వాక్యములు దాని నమూనా ఉంది. ఎలా సేవ జరగాలి, ఎలా ప్రారంభం కావాలి, సేవకు ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడాలి. జ్ఞానం ఉంటే చాలదు, క్రమం అనేటువంటిది చాలా ముఖ్యం. బైబిల్లో గమనిస్తే పౌలు అంటున్నాడు, తిమోతి పెద్దలు అంటే డీకన్స్ అని కాదండి. పెద్దలంటే చర్చెస్ లో 12 మంది 7 మంది డీకన్లు ఉంటారు, అది కాదండి. అసలు పెద్దలు డీకన్ అనేటువంటి మాట ఈ రోజుల్లో చర్చిలలో కనిపించేటువంటి మాట నిజానికి బైబిల్ కి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది సందర్భ రాహిత్యం, అసందర్భం. పెద్దలు అంటే ఎవరంటే పేతురు పెద్ద అండి, బైబిల్లో రాయబడింది. తోటి పెద్దనైన నేను అన్నాడు. అంటే ఈ పెద్దలే పాస్టర్స్ అన్నమాట, ఈ పెద్దలే అపోస్తలులు, ఈ పెద్దలే సువార్తికులు. అలాంటి వారు కలిసి బైబిల్లో గమనిస్తే తిమోతి మీద చేతులు ఉంచినారు. బైబిల్ సేస్, వాక్యం ఏమని చెప్తుందంటే అప్పుడు తిమోతికి ఆ యొక్క వరములు ప్రజ్వలించబడ్డాయి. ఆ యొక్క కలిగినటువంటి ప్రవచన మూలముగా మళ్ళీ చదువుకుందాం ఆ మాట. తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకుము. ఏమంటున్నాడు? ప్రవచన మూలంగా వచ్చింది. సేవ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? పెద్దలు తమ చేతులుంచి ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ ప్రత్యేక సేవకు నేను ప్రతిష్ఠిస్తున్నా. ఆ టైంలో ఒక ప్రవచనం వస్తుందండి, దేవుని యొక్క ఆత్మ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ ప్రవచన మూలంగా నీకు కలిగినటువంటి వరమును అలక్ష్యము చేయవద్దు. అంటే క్రమమును ప్రక్కలో పెట్టినట్లయితే ఏమైతుందంటే అతి భయంకరమైన సమస్యల్లో ఎండపోయే వాళ్ళు ఉంటున్నారు. మీరు గమనించినట్లయితే ఒక బలమైన సేవకునిలాగా బయలుదేరుతారు, ఎక్కడో ఒక్కసారి చట్టుకుని కింద పడిపోవడం ప్రారంభిస్తారు, చేయలేకపోతారు. కారణం ఏంది చెప్పంటారా? బైబిల్లో గమనిస్తే పౌలు బర్నబాల మీద పెద్దలు చేతులు ఇచ్చినారు. ఓకే, ఎవరా పెద్దలు? బోధకులు, ప్రవక్తలు. పౌలు వరములలో నడుస్తూ ఉంటున్నాడు. 3 రకాలుగా ఉంటున్నాయి. అతడికి ప్రవచన వరం వచ్చేసింది. ఎందుకు? ప్రవక్తలు చేతులు వచ్చినారు కాబట్టి. ప్రియమైన వారలారా, అందుకే అతడు అంటాడు కదా, ఈ తుఫాను ఎన్ని రోజులైనా ఉండనివ్వండి, అయితే ఎవరికి కూడా ప్రాణహాని కలగదు. ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఉంది పౌలుకు. ఎందుకు? తన యొక్క పరిచర్య ప్రారంభంలో ఆయన్ను పరిచర్యకు ప్రతిష్ఠించేటువంటి సమయంలో ప్రవక్తలు చేతులుంచినారు. రెండవదిగా బోధకులు చేతులు వచ్చినారు. అందుకే పౌలు లాంటి బోధకుడు ప్రేమైన వాళ్ళారా నిజంగా మాటలలో తన బలహీనుడే, అయితే ప్రసంగాలలో బలహీనుడు. కానీ అతని బోధలు రాతలలోనికి వస్తే పత్రికలు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక తల తిరుగుతుందండి అర్థం కావాలంటే చదివితే. ప్రేమైన వాళ్ళారా అలాంటి అద్భుతమైన పత్రికలు రాశాడు. వై? సేవ ఎలా ప్రారంభమైందంటే ఒక ప్రతిష్ట అనేది అక్కడ జరిగింది. మూడవదిగా దేవుడు కూడా ఆయనకు వరములు ఇవ్వడం ప్రారంభించాడు. ఏంటి ఆ వరములు? అద్భుతములు చేసే వరం, స్వస్థపరిచేటువంటి వరం. కాబట్టి ఇంత అభిషేకములో ఒక ప్రతిష్ట కార్యక్రమం జరిగితే అప్పుడు సేవ ప్రారంభమైంది. సో ద మేజర్ ప్రాబ్లం, చాలా సందర్భంలో ఏం చేస్తారంటే, బ్రదర్ ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసేస్తాం, ఇదిగో పలానా చోట మనం చేరి మన ప్రార్థనలు ఉండడం ప్రారంభిస్తాం. మొదట నశించే ఆత్మల కొరకైన ప్రార్థన, పరిచర్యల కొరకైన ప్రార్థన, చివరిగా ఏమైతుందంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ప్రాఫెసీ వస్తుందండి. ఇప్పటికీ కూడా ఒక అమ్మాయి ఒక దేశంలో ఉందండి. అమ్మాయి ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడు చెప్తుంది, బ్రదర్ నా జీవితంలో అది మరుపులేని సంఘటన. ఏంటమ్మా? ద వే ఐ వాస్ డిస్టర్బ్డ్ అంటుంది. నేను ఏ విధంగా డిస్టర్బ్ అయ్యానో ఇప్పటికీ అది జరిగి ఒకవేళ 20 సంవత్సరాలు అయిండవచ్చు అండి. ఒక గదిలో అందరు గుమికూడి ప్రార్థన చేసేవాళ్ళు, తర్వాత టంగ్స్, తర్వాత దర్శనాలు, తర్వాత భాషలు, వాటికి అర్థం చెప్పడం. మొట్టమొదట బాగానే స్టార్ట్ అయింది, చివరికి మెల్లిగా ఆ అమ్మాయికి అబ్బాయి అని చెప్పి ప్రవచనం చెప్పేసినారు. కాబట్టి ఈ అమ్మాయి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, ఈ అబ్బాయి నాకు అని చెప్పేసి ప్రార్థన. చివరికి అది జరగకపోగా ఇప్పటికీ కూడా ఈ నేటికి కూడా ఒక దుఃఖముతో వాపోతుంది. ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ అటెండెడ్ దేర్. ఎందుకంటే ప్రవచన పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య ఆల్వేస్ షుడ్ బి కేర్ఫుల్లీ గైడెడ్ అండి. దానికి ఒక గైడెన్స్ ఉండాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కదా, పౌలు తిమోతికి చెబుతూ నీకు కలిగినటువంటి ఆ వరాన్ని అలక్ష్యం చేయవద్దు. వరమేమో వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఆ ప్రార్థన తర్వాత. ఇప్పుడు ఆ వరాన్ని అలక్ష్యం చేయవద్దు అంటున్నాడు.
అనదర్ యాంగిల్లోనికి మనం వెళ్ళాలి, మరి ఒక కోణంలోనికి వెళ్ళాలి. నీకు కలిగినటువంటి వరమును అలక్ష్యం చేయవద్దంటున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, స్టేట్స్లో 2 రాష్ట్రాలలో నేను ఒక మాట చెప్పాను, ఇక నేను అమెరికాకి ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి రానని చెప్పిన. ఏంటి కారణం చెప్పంటారా? దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరములు అవి అక్కడ చూపకపోయినట్లయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఆ యొక్క ప్రవచన కాంతిలో నేను నడవలేకపోయినట్లయితే దేవునికి నేను జవాబు చెప్పాలి. వాళ్ళు చెప్పినటువంటి మాట స్వస్థతలో అద్భుతాలు లేవు, అవి చెప్పేదానికి వీల్లేదు, పరిశుద్ధాత్మను గురించి మీరు బోధించేదానికి వీల్లేదు. దేవుడు వాడుకున్నాడు, నిజంగా చెప్తున్నాడు, చాలా బలంగా వాడుకున్నాడు వాక్య పరిచర్యలో. అయితే నాకు అనిపించింది దేవుని యొక్క ఆత్మ నాకు అప్పగించిన పరిచర్య